ఈ వీడియోలో అయితే మీకు నేను ఒక ప్రైస్ దగ్గర ఇది బుల్లిష్ మూమెంట్ ఇస్తుందా, బేరిష్ మూమెంట్ ఇస్తుందా ఎలా తెలుసుకోవాలో ఒక చిన్న ట్రిక్ చెప్దాం అనుకున్నాను. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదొక రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఒక ప్రైస్ డ్రాప్ అయింది. ఇన్ ద సేమ్ వే బిఫోర్ డే కూడా ఇక్కడ చాలా వరకు ప్రైస్ స్ట్రగుల్ అయింది పైకి వెళ్ళడానికి. బట్ ఇది కిందికి వచ్చేసింది. ఇంత ఫాల్ అయింది. సో, నెక్స్ట్ డే ఇంత మంచి బుల్లిష్ మూమెంట్ ఇచ్చినా కూడా ఈ ప్రైస్ దగ్గర నుంచి ఇది రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి డౌన్ సైడ్‌కి అయితే వచ్చిందనమాట. సో, ఇక్కడ మనం ఇది డౌన్ సైడ్‌కి వస్తుంది ఒక కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలంటే ఇలా 3 క్యాండిల్స్ అంటే ఒకటి రెడ్, ఒకటి గ్రీన్, ఒకటి రెడ్. ఇలా 3 క్యాండిల్స్ ఏర్పడితే ఇది బేరిష్ సిగ్నల్ అనమాట. నేను అబ్జర్వ్ చేసిందండి ఇది. అయితే దీని పక్కన మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇది పైనుంచి ఇలా వచ్చింది కాబట్టి ముందు మనకి ఈ 3 క్యాండిల్సే కనిపిస్తాయి. సో, ఈ 3 క్యాండిల్స్ చూసి నేను బేరిష్ మూమెంట్ వచ్చింది అనుకున్నాను. సో, ఇదైతే మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. ఇది బిఫోర్ డే కూడా ఇక్కడ రెసిస్టెన్స్ ఫీల్ అయింది. సో, ఇది డౌన్ సైడ్‌కి వస్తుందని నేనైతే అనుకున్నాను. మీరు ఎక్కడైనా చూడండి ఈ ఈ 3 క్యాండిల్స్ కనుక రెసిస్టెన్స్ దగ్గర ఇలా ఫామ్ అయితే ఇది బేరిష్ వైపు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీని స్టాప్ లాస్ అయితే మనం ఎక్కడ పెట్టుకోవాలి, దానిపైన ఎక్కడి నుంచి ప్రైస్ డ్రాప్ అయిందో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి.